పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? ఆయన వర్కర్ మామూలుగా, అంటే రాజకీయంగా నేను అడిగింది. రాజకీయంగా కూడా పనులు చేస్తున్నాడు ఆయన అది కూడా. కాదు ఆయన దగ్గర డబ్బు లేదు అసలు మెయిన్. అంటే గవర్నమెంట్ లో ఉన్నారు ఇంకా ఆయన డబ్బుతో పని ఏముంది? కావాలిగా ముందు డబ్బు కావాలి. రేపు ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఎమ్మెల్యే కావాలనుకో, డబ్బులు ఏంది ఎక్కడి నుంచి తెస్తాడు? విజయ్ గారు రూపాయి ఖర్చు పెట్టకుండా గెలిచారు తమిళనాడులో. అదేదో గెలిచారు, అన్నీ ఉండవు, అందరికి ఉండదు. ఇప్పుడు అక్కడ అదే అప్పుడు రజనీకాంత్ వాళ్ళంతా ఏమైపోయారు? ఆయన వెనక్కి వెళ్ళిపోయారు భయపడి. సరే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ చంద్రబాబు తర్వాత నాకు తెలిసి పవన్ కళ్యాణ్ నెంబర్ 1. ఓకే, ఇప్పుడు ఆయన పనితీరు ఏ విధంగా అనిపించింది? బాగానే ఉంది, వర్కరు. కానీ ఏం చెయ్యట్లా పవన్ కళ్యాణ్ గారు. స్పెషల్ ఫ్లైట్ లో విజయవాడ హైదరాబాద్ తిరుగుతున్నారు. ఏమేం చేస్తాక అసలు ముఖ్యమంత్రి ఉండగా ఈయన ఏం చేస్తాడు? అది కరెక్టే, ఈయనకి ఇచ్చిన శాఖల మేరకన్నా పనిచేస్తున్నారు. చేస్తున్నాడు. ఇప్పుడు విజయ్ గారు గెలిచాక పవన్ గారు కూడా విజయ్ లాగా సింగిల్ గా పోటీ చేయాలంటున్నారు చాలా మంది. పోటీ చేసిన ముందు మెయిన్ నాకు తెలిసి డబ్బు కావాలి. డబ్బు కావాలి, అదొక డబ్బు. ఓకే, ఒకవేళ సింగిల్ గా పోటీ చేస్తే కొన్ని గెలిచేంత అవకాశం ఉండదు. ఓకే, గెలిచేంత అవకాశం అయితే ఉండదు అనుకుంటున్నారు. అక్కడ విజయ్ గారికి సాధ్యమైంది, ఇక్కడ పవన్ గారికి ఎందుకు సాధ్యం కాదనుకుంటున్నారు? అది తమిళనాడు, ఇది ఆంధ్ర. అదొకే, పరిస్థితులు వేరే అంటారు. అయితే అంతే. చివరికి ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద? వ్యక్తి మంచోడు, వర్కరు. మరి ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? తిట్టేవాళ్ళంటే మామూలుగా ఎవరినైనా తిడతారు. అంతే. థ్యాంక్స్ బాబాయ్. సార్, పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమేనండి. కాకపోతే ఒకటి, నన్ను ప్రజలు ఏమనుకున్నా పర్లేదు, పవన్ కళ్యాణ్ గారు కేవలం ఈరోజు ఓడిపోతా ఆ స్థితికి రావడానికి ఫ్యాన్స్ అండి. ఏంటంటే చిన్నదానికి పెద్దదానికి ఇలా జరిగారంటే వెళ్ళి అక్కడ ఏంటంటారో రిస్క్ చేయడం, రభస చేయడం, అల్లరి చేయడం అంతే. లేదా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోరండి. వాళ్ళు విజయ్ గారు గెలిచి పవన్ కళ్యాణ్ గారు ఓడిపోరండి ఏంటంటే ఫ్యాన్స్ వల్ల ఓడిపోరండి పవన్ కళ్యాణ్ గారు. నేను చెప్తాను కదండి, ఫ్యాన్స్ వల్ల ఇంకా గెలిచే ఛాన్సెస్ ఉంటాయి కదా? లేదు సార్, ఇప్పుడు మన నలుగురు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అండి. అక్కడ ఏదో చిన్న రిస్క్ జరుగుతుంది, మన నలుగురు వెళ్ళి అని ఏదో సంథింగ్ చేస్తున్నాం, అలా నెగిటివ్ స్ప్రెడ్ అవుతుందంటారా? అలాగా ఏంటంటే వీళ్ళు పదవులు లేకపోతేనే ఇంత చేస్తున్నారు, ఫ్యాన్స్ వాళ్ళు ఉంటే చంపేస్తారన్న భయంతో ఎటు మానేశారండి జనాలు. పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తిత్వం పరంగా ఏంటి? నెంబర్ 1 అండి. పవన్ కళ్యాణ్ గారు ఎవరన్నా సరిపోరండి. అంటే ఆయన ఇప్పుడు విమర్శిస్తున్నారు, వ్యక్తిగతంగాను పర్సనల్ గాను రాజకీయంగాను విమర్శిస్తున్నారు. ఆయన ఏంటంటే పేరు కోసం చూసే వ్యక్తి కదండి పవన్ కళ్యాణ్ గారు అంటే. అతను ప్రజలు ఒక శక్తి లాంటి మనిషి అండి. అతను నాకు పేరు రావాలి లేదా నాకు డబ్బులు కూడగట్టుకోవాలి అనుకున్నాంటే ఎప్పుడో కోట్లు కూడగట్టు పైన కూర్చోండి. అతను ఎలా మంటి ఎండలోనూ లేకపోతే ఇవన్నీ తిరిగి ఆయన కొంచెం అనారోగ్యంగా తెచ్చుకునే పరిస్థితి లేదండి. నేనేమంటానంటే ఆయన పనితీరు ఎలా ఉందంటారు? పవన్ కళ్యాణ్ నెంబర్ 1 అండి. ఇచ్చిన శాఖలకి న్యాయం చేస్తారు ఖచ్చితంగానండి. ఒక గవర్నమెంట్ చేయకపోయినా తన సొంత డబ్బులతో చేస్తాడు. ఆ కెపాసిటీ ఉన్న వ్యక్తి అండి పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన విమర్శిస్తున్నారు కూడా ఏంటంటే పవన్ గెలిచిన తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ తిరుగుతున్నాడు. తర్వాత ఒకటండి, పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్లోనూ సీరియస్గా చేస్తుంటే ఫ్యాన్స్ నవ్వారండి. అతను బాధతో చెప్తుంటే నవ్వారు. అక్కడ చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మేమంతా కూడా అంటే అటువంటి వ్యక్తులు రావాలని కోరుకునే వాళ్ళు మేమంతా జనసేన మొత్తం అన్ని. ఇన్ కేసు ఆయన సింగిల్గా పోటీ చేస్తే సేమ్ ఖచ్చితంగా అవుతారండి. ఎందుకు అవరండి? నేను గెలను అంటే ఎప్పటికీ కూడా ఏ గేమ్లో ఎవరు గెలరండి. నేను గెలుస్తానని వెళ్ళే కెపాసిటీ ఆ ధైర్యం పవన్ సార్కి ఉంది కాబట్టి ఆయన గెలుస్తాడండి. సార్, ఆయన పర్సనల్గా కానీ వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏమంటారు? ఏంటి, ఇప్పుడు మన బండి మీద వెళ్తుంటే ఎన్నో కుక్కలు అరుతాయండి. అవి బండి తోనలకి కాదు, బండి ఎక్కడానికి కదండి. అటు డ్యూటీ అదే. ఏం చేద్దండి ఖాళీగా. ఇప్పుడు ఆయనలాగా కష్టం. ఓవరాల్గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏంటి, ఆయన వెనకాల ఫోటోలు దిగి వాళ్ళు ఏంటి మా ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఆయన ఓటు వేసి నిలబెట్టే వాళ్ళు ఎవరు లేరండి. ఫ్యాన్స్ పరంగానే మామూలు ఫాలోయింగ్ పరంగా ఉన్నాయండి. మీకైతే అనిపిస్తుంది ఆయన సింగిల్గా పోటీ చేసి సీఎం అవ్వాలని అనుకుంటున్నారు? ఖచ్చితంగా అవుతారు సార్. సీఎం అయితే పవన్ గారు ఖచ్చితంగా అవుతారండి. పవన్ కళ్యాణ్ పైన అతను రాజకీయం మీద మీ అభిప్రాయం? రాజకీయం మీద పవన్ కళ్యాణ్ లేకపోతే ప్రభుత్వం మోడీ కాదు, ప్రభుత్వమే ఉండేది కాదు. ఇది ప్రభుత్వం ఉండేది కాదండి. ఉండేది కాదు. పవన్ కళ్యాణ్ నెంబర్ 1. డిప్యూటీ సీఎం అయిన తర్వాత 23 సీట్లు 100% రేటింగ్ వచ్చాడంటే ఎంత ఆలోచనతోనో ఆలోచన మనకు కాదు. సరే బాబాయ్, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఎంతవరకు డెవలప్మెంట్ చేశారు? ఏమండే చెప్పకూడదు కానీ డిప్యూటీ సీఎం అనే పదవి సీఎంఏ ముఖ్యం. డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా తన ప్రయత్నం తను చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆయన విమర్శిస్తున్నారు. ఏమన్నారంటే పదవి వచ్చిన తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ తిరుగుతున్నాడు కానీ ఏం చేయట్లేదు అంటారా? నిజమే అంటారా? ఏమంటే పవన్ కళ్యాణ్ ఆయన లేకపోతే గవర్నమెంట్ లేదు. ఆయన తలుచుకుంటే
పవన్ కళ్యాణ్ తలుచుకుంటే గవర్నమెంటే ఉండదు. ఓకే, ఒకవేళ సింగిల్గా పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? గ్యారెంటీ, నేను గ్యారెంటీ అన్నా. ఆయన సింగిల్ పోటీ చేస్తేనే తమిళనాడులో విజయ్, అట్లానే సీఎంకి పోటీ వస్తాడు. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఆయన వ్యక్తిగతంగా సినిమాలు చేసుకుంటూ ఆయన మంగళగిరి నియోజకవర్గాన్ని అలాగే దత్తత కొన్ని గ్రామాలని పిల్లలని రోడ్డు బాగు చేయడం కానీ ఆయన పర్సనల్ డబ్బులు పెట్టుకొని డెవలప్ చేయడం జరుగుతుందండి. పవన్ కళ్యాణ్ గారు ఆర్భాటాలకు పోరండి, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారండి. కానీ హైదరాబాద్ టు విజయవాడ స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు పదవి వచ్చాక జనాల డబ్బులతో, ప్రజలకు ఏం చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు వైసీపీ వాళ్ళు. అది తప్పండి. ఆయన వ్యక్తిగతంగానే తిరుగుతున్నాడు. అక్కడ హైదరాబాద్ ఇల్లు ఉంది కాబట్టి, పిల్లలు ఉన్నారు కాబట్టి, చదువులు ఉంటున్నాయి కాబట్టి అటు ఇటు వెళ్తున్నారండి. ఆయన నియోజకవర్గానికి కానివ్వండి, ఆయన సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానివ్వండి, సహాయశక్తులుగా ఒక మంత్రిగా, ఒక బాధ్యత గల డిప్యూటీ సీఎంగా ఆయన కర్తవ్యాన్ని దిగ్విజయంగా నిర్వహించుకుంటున్నాడండి. సో తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ చర్చ నడుస్తుంది, పవన్ కళ్యాణ్ మీద ట్రోలింగ్ నడుస్తుంది. దాని మీద మీ అభిప్రాయం అంటే? మంచిదేనండి. ఎందుకంటే సినిమా వాళ్ళని చూస్తే మాత్రం ప్రభావం జనాల మీద బాగుంటుందండి. గతంలో చూస్తే ఎన్టీ రామారావు గారు కానివ్వండి, అలాగే తమిళనాడులో ఎంజీఆర్ కానివ్వండి, జయలలిత గారు కానివ్వండి, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ గారు కానివ్వండి, అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి కూడా పార్టీ పెంచాడండి, ప్రజారాజ్యం పార్టీ కానివ్వండి. ఎవరైనా కానివ్వండి, ప్రభావం మాత్రం జనాలలో కానీ ప్రజలలో కానీ ఖచ్చితంగా ప్రభావం అంటూ ఉంటుంది. ఇవి కొంతవరకు ఉపయోగపడతాయండి. అయితే మాజీ మంత్రి రోజా గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు మాట్లాడేది దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారికి సింగిల్గా పోటీ చేసి గెలవాలి విజయ్ గారు లాగా అంటున్నారు. ఖచ్చితంగా గెలుస్తాడండి ఆయన. ఎవరెన్ని చెప్పినా కూడా సింగిల్గా ఆయన గెలుస్తారండి. ఆ సత్తా ఆయనకు ఉందండి. ఖచ్చితంగా గెలుస్తారు. ఎవరు ఏమన్నా కూడా గెలుస్తారు. చివరిగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు తిట్టే వాళ్ళకి అదే గతి అవుతుందండి. తిట్టే వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడే ఉంటారండి. ఈయన పని చేసుకుంటూ పోతారండి. వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది. ఈయన మాత్రం పైకి వెళ్తూనే ఉంటారండి. ఫైనల్గా ఒక మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ కళ్యాణ్ గారి మీద? పవన్ కళ్యాణ్ గారు మంచిగా చేస్తున్న నియోజకవర్గానికి, రాష్ట్రానికి మంచి అభిప్రాయం ఉందండి. ప్రజలలో కానివ్వండి, నియోజకవర్గ ప్రజలలో కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే రాజకీయంగా? పవన్ కళ్యాణ్ అతనికి ఇచ్చిన శాఖని 100% పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. అది స్పెషల్ ఫ్లైట్లో విజయవాడ హైదరాబాద్ తిరుగుతున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు చేసిందేమీ లేదు అంటున్నారు వైసీపీ వాళ్ళు. లెక్కేసుకుంటే బెంగళూరు నుంచి యలంక ప్యాలెస్కి విజయవాడకి ఎన్నిసార్లు వెళ్తున్నారు? పవన్ కళ్యాణ్ హైదరాబాద్ దేనికి వెళ్ళాడు? అది ఒకసారి చూసుకోమనండి. అది అయితే హెల్త్ ఇష్యూస్ వల్ల అతను అక్కడ ఉన్నాడు. అవునులే, మొన్నటి వరకు సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు, ప్రజల్ని గాలి కుదిరేసి అంటారు ఇంకొంతమంది. ఏమండి కామెంట్ చేయడంలో ఇప్పుడు విమర్శ అనేది సహజం. ఓకే, బాగా చేసే వాళ్ళ మీద విమర్శ వస్తుంది. అది తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ట్రోలింగ్ నడుస్తుంది కూడా పవన్ కళ్యాణ్ గారి మీదే. ఆ ట్రోలింగ్ మీద మీ అభిప్రాయం ఏంటంటే? ఏమండి తమిళనాడు రాజకీయాలు వేరు, ఆంధ్ర రాజకీయాలు వేరు. దానికి దీనికి సంబంధమే లేదు అసలు. ఓకే, అది ఫస్ట్ నుంచి ప్రాంతీయ పార్టీలతో నడుస్తుంది. ఓకే, ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ప్రాంతీయ పార్టీల వల్ల వాళ్ళు లేకపోతే వీళ్ళు అవుతున్నారు కాబట్టి ఈసారి కొత్తగా వచ్చాడు, సినీ ఫీల్డ్ ఇది ఉంది, కొద్ది చేయగలను ఇదితో అతను ఛాన్స్ ఇచ్చారు. మనకి జాతీయ పార్టీలు వెళ్ళినాయి, ఇక్కడ వాళ్ళకి మనకు సంబంధం లేదు. తమిళనాడు దానికి మన అందరికీ రాజకీయాల్లో సంబంధమే లేదు. కానీ ఈ అంశాన్ని పదే మాట్లాడుతుంది మాజీ మంత్రి రోజా గారు కావచ్చు, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కావచ్చు. సింగిల్గా పోటీ చేయాలి విజయ్ లాగా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. మరి ఏమండి వాళ్ళు అలా రెచ్చగొడితే, ఎందుకంటే వాళ్ళ రాజకీయ అవసరం అదే కాబట్టి అది రెచ్చగొడితే ఇప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ రాదని తెలిసిపోయింది, ఈ లైక్యతకుంటే అసలు రాదని తెలిసిపోయింది. అందు గురించి కనీసం ఈ మాటైనా రేపు పొద్దున బతిలాడతారా బాబు, నువ్వు వదిలే బాబు అని కూడా బతిలాడే స్థితికి వస్తారు వాళ్ళు. ఒకవేళ ఎందుకు వచ్చిన వాళ్ళు ఇదంతా ఈ ట్రోలింగ్ ఎందుకని సింగిల్గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటుంది అనుకున్నారు? ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం పవన్ కళ్యాణ్ గారు తెలుసండి, సింగిల్గా ప్రజెంట్ ఇప్పుడేం పోటీ చేయరు. ఓకే, ఆయన ముందు తెలుసుకుంటున్నాడు, ఫ్యూచర్లో అవకాశం రావచ్చు. ముందు అతను వర్క్ నేర్చుకుంటున్నాడు. అది వాళ్ళు రెచ్చగొట్టారు, వీళ్ళు రెచ్చగొట్టారని ఆయన ఏం రెచ్చిపోడు. ఆయన అంత ఆలోచన లేకుండా చేయడు. ఫైనల్గా ఈ భారతదేశంలో ఎక్కడేం జరిగినా సంబంధం లేని విషయాల్లో పవన్ కళ్యాణ్ గారిని లాగి ఆ ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? అదేనండి చెప్తున్నాను కదా, ఇప్పుడు ఆయన ట్రోల్ ఎందుకు చేస్తున్నారు? ఆయన అడ్మినిస్ట్రేషన్ కానీ ఆయన పరిపాలన కానీ అసలు ఆయన ఎవరు ఊహించిన విధంగా చేస్తున్నాడు. దానివల్ల అతన్ని ట్రోల్ చేస్తున్నారు, మంచిగా చేసేవాడి మీద ట్రోల్ చేస్తున్నారు. ఫైనల్గా ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ కళ్యాణ్ గారి మీద? ఎక్సలెంట్ మినిస్టర్, అతని శాఖకి కానీ అతను ఇది కానీ చాలా బాగా చేస్తున్నాడు. రాజకీయాల ముందు కొద్దిగా ఆవేశంగా ఉన్నా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా ఇంకా ముందు నేర్చుకొని ఇంకా చేస్తున్నాడు బాగా. ఓకే, పవన్ కళ్యాణ్ గారిని వేరే వాళ్ళు ట్రోల్ చేసి అంత సీను లేదు, అంత కరెక్ట్ కూడా కాదు.
ఇప్పుడు తప్పు చేస్తే విమర్శించవచ్చు, ఆయన మీరు తప్పు చెప్పడానికి ఏమీ లేదు. అది థ్యాంక్స్ అండి. వెళ్ళిపోతా. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటంటే రాజకీయంగా? హీ ఈజ్ డౌన్ టు ఎర్త్ అండ్ హ్యూమన్, ఓకే వెరీ కైండ్ పర్సన్. ఓకే మనం ఏదన్నా అనుకుంటే అది చేతల్లో చూపించేస్తాడు. మనసులో అనుకుంటే ఆశయం ముందుకు వెళ్ళిపోయి మొత్తం చేసేస్తాడు. దానికి ఎటువంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఈ రాష్ట్రంలో మీరు చూసిన మార్పులు ఏంటి అంటే? మార్పులు చూస్తున్నాం కదన్నా, గిరిజన ప్రాంతాల్లో కానీ అటవీ ప్రాంతాల్లో కానీ స్కూళ్ళు కానీ రోడ్లు కానీ వాటర్ కానీ అన్నీ చేస్తున్నారు కదా. అందులో ఎటువంటి డోకా లేదు, అది ఖచ్చితంగా చేస్తారు కూడా. కానీ పవన్ కళ్యాణ్ గారు పదవి వచ్చాక విజయవాడ టు హైదరాబాద్ జనాల డబ్బులతో స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు తప్ప ప్రజలకి చేసింది ఏమీ లేదు అంటున్నారు కొంతమంది. అది అందరూ అనుకుంటే భ్రమ అన్న. కొంతమంది అయినా అనుకున్న భ్రమ అంతే. అంతే. ఆయన ఎటువంటి ప్రజల డబ్బులు ఎప్పుడు కూడా ఆశించరు. ఆయన సొంత డబ్బులతోనే ఆయన ఖర్చు పెడుతున్నాడు. ఓకే, ప్రజల డబ్బులతో ఆయన ఎందుకు వెళ్తాడు? సో ప్రజల్ని గాలి వదిలేసి సినిమాలు చేసుకుంటే హ్యాపీగా తిరుగుతున్నారు అన్నారు. ఏం లేదు, అలాంటిది ఏం లేదు. ఓకే, ఆయన సినిమాల్లో చేసిన డబ్బులే ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు. ఆయన ప్రజల డబ్బులు ఎందుకు ఖర్చు పెడతాడు? సో ఇప్పుడు తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఎక్కువ ట్రోలింగ్ నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారి మీద, మీరు చూసే ఉంటారు. ఆ ట్రోలింగ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ట్రోలింగ్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తా, అక్కడ రాజకీయాలు వేరు, ఇక్కడ రాజకీయాలు వేరు. అక్కడ ఇదే పవన్ కళ్యాణ్ అక్కడ ఉంటే 100కు 100 కాదు 150% గెలిచేవాడు. ఓకే, అక్కడ రాజకీయాలు వేరు, ఇక్కడ రాజకీయాలు వేరు. దాని డోంట్ కంపారిజన్ విత్ ఆంధ్ర అండ్ తమిళనాడు. ఎప్పటికీ కంపారిజన్ ఇదే మాట పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా చెప్పారు, మీరు వినే ఉంటారు. కానీ ఆయన రెచ్చగొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి దమ్ముంటే సింగిల్గా పోటీ చేయాలంటున్నారు మాజీ మంత్రి రోజా గారు, అంబటి రాంబాబు గారు. సింగిల్గా పోటీ చేసేది అవసరం లేదన్న. ప్రజలకు ఏం కావాలో అది చేయాలి. సింగిల్గా పోటీ చేసి ఏం చేయాలి? ఇప్పుడు సింగిల్గా పోటీ చేసిన వాళ్ళంతా ప్రజలకు ఏమన్నా చేశారా? ఓకే, ఏం లేదు కదా. ఒకవేళ ఎందుకు వచ్చిన క్వాలిటీ అంతా అనుకొని 175 స్థానాల్లో సింగిల్గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎన్నికల్లో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఏపీ పాలిటిక్స్ని తట్టుకొని బయటికి రాగలిగే సత్తా ఎవరికైనా ఉందంటే పవన్ కళ్యాణ్ గారికే ఉందన్న. ఓకే, కాకపోతే ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇప్పుడే రాదు. సరే, పవన్ కళ్యాణ్ గారిలో మీకు నచ్చిన విషయాలంటే? అది చెప్పాను కదన్నా ఇందాకే, హ్యూమానిటీ, ప్రజల కోసం ఏదైనా చేయాలనేది. నెంబర్ 1 పొజిషన్లో ఉంటే అన్నీ వదులుకొని బయటకు వచ్చి ప్రజల కోసం చేసింది. నాకు తెలిసి ఒకే ఒక విషయం నా మనసులో ఒకటే చెప్తాను. యూట్యూబ్లో అన్ని ఛానల్కి వెళ్ళిపోతుంది కదా, అయినా చెప్తానన్నా. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యారో అప్పుడు తర్వాతే స్టార్ట్ చేశాడు విజయ్ అక్కడ. ఓకే, అంతకుమించి పార్టీ లేదు అప్పుడు. చివరిగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? వ్యక్తిగతంగా తిట్టే వాళ్ళకి, దానికి జీవితాన్ని టార్గెట్ చేసి ఆయన పర్సనల్ లైఫ్ నాకెన్నో చెప్పాలని ఉంది కానీ చెప్పలేను. తిట్టే వాళ్ళకి నో కామెంట్స్ ఏనా? నో కామెంట్స్. ఫైనల్గా ఒకే ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే ఇంకా పవన్ గారి మీద 1 word అబౌట్ పవన్ కళ్యాణ్ అంటే? పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి? అది నేను చెప్పలేను. ఎలా ఉంది ఆయన రాజకీయం? బాగానే ఉందంటారా? ఓకే, ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎంతవరకు డెవలప్మెంట్ చేశారంటారు? అది దాని గురించి అయితే నాకు తెలియదండి. అంటే ఇచ్చిన శాఖలు ఆయనకు తెలుసు కదా, అటవీ శాఖ అవి ఇచ్చారు కదా, గ్రామీణ అభివృద్ధి శాఖ ఇచ్చారు కదా. గ్రామీణ అభివృద్ధి శాఖను కొద్దిగా డెవలప్ చేసినాడు. ఓకే, స్పోర్ట్స్ పరంగా ఎలా ఉందండి? స్పోర్ట్స్ ఓట్స్ పరంగా రోడ్స్ వేస్తున్నారు. ఓకే, రోడ్సా? అదే ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రోడ్లు గిరిజన ప్రాంతాలలో అక్కడికి వెళ్ళి రోడ్లు వేస్తున్నారు కదా. అక్కడ గిరిజనులను డెవలప్మెంట్ చేయాలని ఆయన ఉద్దేశం ఉంది. అది మంచి జరుగుతుంది. అడవిలోకి వెళ్ళి కూడా స్మగ్లింగ్ జరుగుతుంది, స్టాప్ చేశారు. ఎక్కడో వెళ్ళారు. అది అరకు వెళ్ళి సో ఇప్పుడు ఆయన మీద విమర్శలు జరుగుతుంది సార్. ఏమంటున్నారంటే విజయ్ గారు తమిళనాడులో సింగిల్గా పోటీ చేసి ఏమారు కదా, అలా వైసీపీ ప్రభుత్వం వల్ల ఆయన ట్రోల్ చేస్తున్నారు. దమ్ముంటే సింగిల్గా పోటీ చేసి, దాని మీద అభిప్రాయం? దమ్ముంటే సింగిల్గా పోటీ చేసి గెలువు అనేసి విమర్శలు స్టార్ట్ చేశారు ఆయన మీద వైసీపీ ప్రభుత్వం. ఏమంటారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సాధిస్తాడు. ఓకే, ఒకవేళ సింగిల్గా పోటీ చేస్తే సేమ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? 50-50 అంటే ఓకే, ఆయన పదవి వచ్చిన తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ తిరగడానికే సరిపోతుంది, ఏం చేయట్లేదు అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? చేసిన వరకు చేస్తున్నారు, ఉండొచ్చు. ఓకే, అదే. ఓకే సార్. ఓకే, ఓవరాల్గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే? పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా?
రాజకీయంగా ఒక మాట చెప్పాలంటే స్వార్థం లేని మనిషి, అవసరమైతే తన డబ్బునే ఖర్చు పెడుతుండు ప్రజలకి. ఓకే, తన పనులు కూడా వదులుకొని పార్టీ కోసం పనిచేస్తుండు, ప్రజల కోసం పనిచేస్తుండు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఎలా అనిపించింది ఆయన పనితీరు మీకు? ఇప్పుడు ఆయనకు తగ్గ క్యారెక్టరు, అతను కూడా ఆ పదవికి న్యాయం చేస్తుండు. కానీ స్పెషల్ ఫ్లైట్లో విజయవాడ హైదరాబాద్ తిరుగుతున్నారు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు అంటున్నారు వైసీపీ వాళ్ళు. లేదు అలా అనుకోవటం చాలా తప్పది. ఓకే, చేస్తున్నారు. మరి సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు కానీ ప్రజలు పట్టించుకోవట్లేదు అంటున్నారు ఇంకొంతమంది. అవసరమైతే సినిమాలు కూడా బంద్ చేసుకొని ప్రజల కోసం ప్రజల పనులు చేస్తున్నారు. సో ఇప్పుడు తమిళనాడులో విజయ్ గారు గెలిచాక పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది చాలా రకాలుగా ట్రోల్ చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సరే చేయొచ్చు, దాన్ని ఏం లేదు కానీ సరే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకే ఉంటాయి. ఓకే, ఎవరి పనులు వాళ్ళకే ఉంటాయి. అంటే మాజీ మంత్రి రోజా గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కి దమ్ముంటే సింగిల్గా పోటీ చేయాలి విజయ్ లాగా అంటుంది. రెచ్చగొట్టేందుకు ఎన్నైనా ఉంటాయి. మరి రెచ్చగొడతారు రాజకీయం ఇది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సొంతంగా చేస్తే ఓట్లు చీరికలు వస్తాయి. అప్పుడు మాకు వాళ్ళకి అదే కదా కావాల్సింది. మా పార్టీ గెలుపులు మరి అదే కదా కావాల్సింది. మరంతే రాజకీయమే. మరి నా ప్రశ్న అదే, ఒకవేళ సింగిల్గా 170 స్థానాల్లో పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటుందని? తగ్గొచ్చు. సరే నిర్మం అయితే ఈ మూమెంట్ని బట్టి చూసి అయితే ఇప్పుడున్న పార్టీని అయితే దక్కించుకోవచ్చు. ఓకే, చివరిగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? సరే ఎవరిని కూడా దూషించకూడదు, తిట్టకూడదు. ఒక మాట అన్ని విధాలు తెలిసిన అయితే తిట్టకూడదు. ఓకే, అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లేదు. ఫైనల్గా ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ గారి మీద? సరే అతను ఒక రకంగా చెప్పాలంటే మంచి పనులకే ముందు ఉంటుండు. ఓకే, అంతే. థ్యాంక్ యూ అన్న. ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఇంత ఫస్ట్ ముందు ఆయన సింగిల్కి వెళ్ళారు, మళ్ళీ అంటే డైరెక్ట్గా మళ్ళీ కూటమికి వచ్చారు. ప్రజలు మంచి చేద్దాం ఉంది కానీ ప్రజలు తొందరగా దగ్గర తీసుకోవట్లా, లైట్గా ఇప్పుడు నమ్మడం మొదలుపెట్టారు. ఆ నమ్మకాన్ని మన రాష్ట్రం తప్ప ఆయన వేరే రాష్ట్రానికి వెళ్ళకుండా మళ్ళీ మద్దతు చేయకుండా మన రాష్ట్రం గురించి పోరాడితే నెక్స్ట్ సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రస్తుతానికి, ఆ సీఎం గురించి మాట్లాడతా. ఈ ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు పనితీరంటే? ఉప ముఖ్యమంత్రి బాగుంది, అదే చెప్పేది. మన రాష్ట్రంలో వరకు మనం ఉంటే పర్లేదు, మనం వేరే రాష్ట్రాలకు వెళ్ళి బీజేపీ మద్దతు చేస్తున్నారు కదా, కొన్ని అక్కడ కొద్ది పద్ధతులు ఉంది, కలిస్తున్నారు కాబట్టి కేంద్రం మద్దతు ఇచ్చా కాబట్టి మన రాష్ట్రంలో ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు తమిళనాడు ఎన్నికలకి. ఇలా వెళ్ళడం వల్లే కదా సార్, పోయి తెలంగాణ కూడా మనం రాలేదు మనం సీఎంగా. అలా అయితే పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ విజయవాడ తిరుగుతున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు అంటున్నారు కొంతమంది. అలాంటి లేదు, చేశారు. అలా లేదు, చేశారు. కాకపోతే ప్రజల్లో ఏంటంటే మన రాష్ట్రంలో ఓటేసిన జనాలు మన రాష్ట్రంలో ఉండాలని కోరుకుంటారు. ఏ రాష్ట్రం ఎవరంతే, ఏ ప్రజలైనా. తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఎక్కువ ట్రోలింగ్ నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారి మీద, మరి మీరు చూసారో లేదో? దాని మీద మీ అభిప్రాయం అంటే? నేను చెప్పే అదే కదండి, ట్రోలర్ అనేది ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది యాడ్ మాత్రం. ఎవరు దొరికితే వాళ్ళు ఆడుకుంటారు, పెద్ద విషయం కాదు. అది వాళ్ళ బిజినెస్ ప్రకారం వాళ్ళు తప్పు లేదు. మనం వాళ్ళు ట్రోలర్ అవ్వకుండా మనం చూసుకోవాలనుకుంటాం మేము. అంటే మీరు చెప్పే యాంగిల్ వేరు, వాళ్ళు మాట్లాడేది తమిళనాడులో విజయ్ గారు లాగా ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా సింగిల్గా పోటీ చేసి గెలవాలి అంటున్నారు వైసీపీ వాళ్ళు. తమిళనాడుకి మన రాష్ట్రానికి తేడా ఏంటంటే అక్కడ ఉన్న విధానం వేరు, ఇక్కడ ఉన్న విధానం వేరు, అర్థమైందండి. అక్కడ ఏంటంటే కొన్ని క్యాస్ట్ ఫీలింగ్ వెళ్తాయి, కొన్ని మామూలుగా కలిసిపోవడం వల్ల వెళ్తాయి, అది పర్లేదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ కాదు, ఆ ఫీలింగ్ కాదు, ఒకళ్ళు మంచి చేస్తుంటే ఒకళ్ళు నరుకుంటూ వస్తారు వేరు నుంచి. ఒకవేళ 170 స్థానాల్లో సింగిల్గా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే 2029లో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా చేస్తే సీఎం అవుతుందో చెప్పలేం కానీ సీట్లు అయితే 50 వస్తాయి, 50-60 వస్తాయి. ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద? మంచితనం మనిషి మంచోడైనా ఆయన సాధిద్దామని ప్రజలు బాగానే ఉన్నారు. ఆయన